జీవితంలో అస్సలు సాధ్యం కాని ప్రయాణమంటే అసలు ప్రారంభించనిదే. అసలు ప్రారంభించని పని అసాధ్యంగా కనిపిస్తుంది. కొన్ని దృశ్యాలను చూడకపోవడం కళ్ళకు మంచిది. కొన్ని విషయాలను వినకపోవడం చెవులకు మంచిది. కొన్నిటిని తెలుసుకోకపోవడం మనిషికి మంచిది. కొందరి గురించి ఆలోచించకపోవడం మనసుకు మంచిది. స్నేహం అనేది తెలివిగల వారితో కాదు, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీకు తోడు ఉండేవారితో చెయ్యి. మనల్ని బావున్నావా అని అడిగే వ్యక్తి ఉండడం కంటే మనం బావుండాలి అని కోరుకునే వ్యక్తి ఉండడం అదృష్టం. ఆస్తులను సంపాదించుకోవడంలో ఆప్తులను కోల్పోకూడదు. అంతస్తులను నిర్మించుకోవడంలో ఆత్మీయ ఆప్యాయతలను కోల్పోకూడదు. సౌకర్యాల కోసం చింతిస్తూ వెలకట్టలేని సంతోషాన్ని వదులుకోకండి. హోదాల వేటలో పడి హుందాతనాన్ని బలి చేసుకోకండి. అప్పుడే పెంకుటింట్లో ఉన్నా సరే ప్రశాంతంగా ఉండగలరు. తినే పెరుగన్నం కూడా ఔషధంగా పనిచేస్తుంది. కష్టానికి సాక్ష్యం కన్నీళ్ళైతే నిజానికి సాక్ష్యం కాలమవుతుంది. నిజాలు మాట్లాడేవారు ఎప్పుడైనా ఒంటరివారే, గుర్తుపెట్టుకో. నీతో అవసరం లేకుండా నిన్ను ఎవరూ ఇష్టపడరు. ఎందుకంటే స్వార్థం మనిషి జన్మహక్కు కాబట్టి. మొదట్లో ఏ పరిచయమైనా అమృతంలాగానే ఉంటుంది. అది పోను పోను విషంలా మారుతుంది. గుర్తుపెట్టుకో. ఎదుటోడు తగ్గుతున్నాడు కదా అని మరీ అతి చేస్తే ఉన్న ఆ ఇచ్చే కాస్త మర్యాదను కూడా కోల్పోతావు. అనుభవం అంటే భూమి పుట్టకముందు పుట్టడం కాదు. ఏదైనా మాట్లాడే ముందు ఎదుటివాడి మనసు నొచ్చుకుంటుందా లేదా ఆలోచించి మాట్లాడే గుణం ఉండాలి. ఆ గుణమే లేనప్పుడు ఎంత వయసు ఉన్నా వ్యర్థమే. ఆ పైవాడు ఎవరినైనా ఊరికే దూరం చేయడు. అలా దూరం చేశాడు అంటే వాళ్ళ వల్ల బాధపడింది చాలు, ఇప్పటికైనా సంతోషంగా ఉండు అని దూరం చేస్తాడు. కొన్నిసార్లు వాదించి బాధపడడం కన్నా తప్పు నాదే అని మౌనంగా ఉండడమే చాలా మంచిది. పనికిమాలిన బంధాలను బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తారో అప్పుడే మనశ్శాంతిని పొందుతారు. నీ బాధని అర్థం చేసుకోమని ఎవరినీ అడగకు. ఎందుకంటే వాళ్ళు అనుభవించే వరకు ఆ బాధ వాళ్లకు అర్థం కాదు. ఇది నిజం. ఇష్టంతో చేసే పని శక్తిని పెంచుతుంది. కష్టంతో చేసే పని శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికే ప్రయత్నించు. తాగుడు ఈరోజు సరదాగా మొదలై రేపు అలవాటుగా మారి తర్వాత వ్యసనంగా మారుతుంది. ఎగతాళి జూదం వినోదంతో మొదలై వాదనతో కొనసాగి కొట్లాటతో ముగుస్తుంది. అవమానాలను భయపెట్టే శక్తి మీకుంటే మీరు ఓటమి కంటే పైకి ఎదగవచ్చు. ఎందుకంటే దాని అవమానాల వల్ల కలిగే నొప్పి ఓటమి వల్ల కలిగే నొప్పి కన్నా ఎక్కువ. తప్పు చేసి గెలవగలమేమో, కానీ అబద్ధం చెప్పి ప్రశాంతంగా బతకలేము. సమస్యలు లేకుండా విజయం సాధిస్తే అది విక్టరీ. కష్టాలు ఎదుర్కొని విజయం సాధిస్తే అది హిస్టరీ. ఏం జరిగినా ఆలోచిస్తూ ఆగిపోకు. ఏది జరిగినా అది నీ మంచికే జరుగుతుంది. కోపంతో దూరమైన బంధాలు కోపం తగ్గాక దగ్గరవుతాయి. కానీ బాధతో దూరమైన బంధాలు ఎప్పటికీ దగ్గరగా కాలేవు. బ్రతిమాలితేనో బలవంతం పెడితేనో దక్కే ప్రేమ ఎన్నాళ్ళో నిలబడదు. మనవి అనుకున్నంత వరకే ఈ బంధాలు. మనస్సు విరిగి ఒక్కసారి వద్దనుకుంటే నువ్వెవరో నేనెవరో. జీవితంలో ఎదురైన అనుభవాలు ఏదో ఒకటి నేర్పుతాయి. కానీ కొంతమంది జీవితంలో అనుభవాలు మనుషులకి దూరంగా ఉండమని నేర్పిస్తాయి. నిజం నిప్పు, అబద్ధం అప్పు. ఒకటి కాల్చేస్తుంది, ఇంకొకటి కూల్చేస్తుంది. ఒక నిజం దాస్తే దాచిన నిజాన్ని నిజం చేయడానికి 100 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. అందుకే అబద్ధం చెప్పడం కన్నా నిజం దాయడమే అత్యంత ప్రమాదకరం. నీ సంతోషాన్ని వేరే వాళ్ళ దగ్గర వెతికితే జీవితాంతం వెతుక్కుంటూనే ఉంటావు. నీ సంతోషాన్ని నీలోనే వెతుకు. ప్రతిక్షణం సంతోషంగా ఉంటావు. మనం ఎంత మార్చాలని ప్రయత్నించినా కొందరి ప్రవర్తన మార్చలేము. అటువంటి వారితో ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి, లేదా వారిని అక్కడితో వదిలేయాలి. అతి చనువు, అతి ప్రేమ, అతి నమ్మకం ఎవరి మీద వద్దు. ఎందుకంటే ఈ కాలంలో ఎవరి స్వార్థం వాళ్ళది. భర్త మనసు అర్థం చేసుకున్న భార్య తనకి దూరంగా ఉండడానికి ఇష్టపడదు. భార్య ప్రేమ అర్థమైన భర్త తనని విడిచి ఉండలేడు. ఏ బంధానికైనా
ప్రేమ, నమ్మకం ఉంటే జీవితకాలం కలిసుంటారు. మూర్ఖులను ఒక్క మాట అనే ముందు ఆలోచించు. నువ్వు 10 మాటలు అనిపించుకోవడానికి సిద్ధపడాలి. మన జీవితంలో విలువైన గుణపాఠాలన్నీ విలువలేని వ్యక్తుల నుంచే నేర్చుకుంటాము. అడవిలో దొరికింది తినేవాడు ఆది మానవుడు. ఆ అడవినే తినేవాడు ఆధునిక మానవుడు. నవ్వితే వచ్చే కన్నీరు నలుగురితో పంచుకో. ఏడిస్తే వచ్చే కన్నీరు ఏకాంతంలో తుడుచుకో. నిజం ఎంత నిజమైనది అయినా, నిజం ఎంత విలువైనది అయినా, నిజం ఎంత నిప్పులాంటిది అయినా, సమాజం మాత్రం కేవలం అబద్ధాన్నే నమ్ముతుంది. దేవుణ్ణి నమ్మాలంటే భక్తి ఉంటే సరిపోతుంది. కానీ మనిషిని నమ్మాలంటే చాలా ధైర్యం ఉండాలి. జీవితంలో సగం బాధలు సరే అని తొందరగా, చూద్దామని ఆలస్యంగా చెప్పడం వల్లే వస్తాయి. నీటికి ఒక రూపం ఇవ్వాలని అనుకోవడం ఎంత మూర్ఖత్వమో, నిలకడలేని స్వభావులకు నీతిని బోధించాలి అనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం. మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడడం మంచిది. ఎందుకంటే ఈ ప్రపంచంలో తాకకుండా కోయగలిగే ఆయుధం మాట మాత్రమే. ఉన్న ఈ చిన్న జీవితంలో వీలైనంత వరకు సంతోషంగా ఉండండి. ఎందుకంటే మళ్ళీ వచ్చేవి జ్ఞాపకాలు మాత్రమే, సమయం కాదు. అవసరానికి 2 మెట్లు దిగడంలో తప్పులేదు, కానీ అవకాశాల కోసం దిగజారిపోవడం చాలా పెద్ద తప్పు. స్వర్గం, నరకం చనిపోయాక కాదు, బ్రతికుండగానే ఉంటాయి. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా నీ పని నువ్వు చేసుకుంటున్నావు అనుకో, ఆ రాత్రి హాయిగా నిద్రపడుతుంది. అది స్వర్గం. అలా కాకుండా ఎవరినో ఏదో ఇబ్బంది పెట్టాలని చెడు ఆలోచన చేస్తావు అనుకో, అదే ఆలోచన నిన్ను నిద్రలో కూడా తినేస్తుంది. అదే నరకం. మనిషి యొక్క గొప్పతనం ఏంటంటే, ఎదుటి వ్యక్తి అవసరం ఉన్నప్పుడు ఎలా గౌరవిస్తారో, ఆ వ్యక్తి అవసరం లేనప్పుడు కూడా గౌరవించేవారే నిజమైన గొప్పవారు. మనం ఎవరినైనా మోసం చేయగలిగామంటే దానర్థం మోసపోయిన వారు చేతకాని వారని కాదు, మన స్థాయికి మించి మనల్ని నమ్మారు అని అర్థం. బాధల్లో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలి, కానీ బంధాలే బాధలుగా మారితే బ్రతుకు బలహీనపడుతుంది. పూసే ప్రతి పువ్వు పరిమళం చిమ్మదు, కలిసే ప్రతిబంధం ప్రేమను పంచదు. జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుంది. కానీ మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపే చూస్తూ మన కోసం తెరిచిన తలుపును చూడకుండా వదిలేస్తాం. గొర్రె కసాయివాడిని నమ్ముతుందో లేదో కానీ మనిషి మాత్రం మాయమాటలు చెప్పేవాడినే నమ్ముతాడు. ప్రతి బాధకు ఒక సంతోషం ఉంటుంది. ప్రతి తప్పుకు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కాలమే సమాధానం చెప్తుంది. మనం లేదు అనుకుంటే ఏదీ ఉండదు, ఉంది అనుకుంటే లేనిది కూడా మనతోనే ఉంటుంది. మేఘం బరువు మోయలేనప్పుడు వర్షం కురుస్తుంది. మనస్సు బాధను మోయలేనప్పుడు కన్నీరు బయటకొస్తుంది. నిద్రలో కనే కలలు నిజం కాకపోవచ్చు, కానీ ఏ కల కోసమైతే నిద్రను వదులుకుంటామో అవి నిజమవుతాయి. నలుగురికి సాయం చేసే గుణమే నీదైతే నువ్వు ఏ గుడికి వెళ్ళవలసిన అవసరం లేదు. నువ్వు నమ్మే దైవం నిన్నే వెతుక్కుంటూ నీ ఇంటికి వస్తాడు. అందరూ పడేవాళ్లే ఉండరు, ఎదురు తిరిగే వాళ్ళు కూడా ఉంటారు. గుర్తుపెట్టుకో, పడేవాళ్లను పదే పదే విసిగిస్తే వాళ్ళ మనసు విరిగిపోయి ఎదురు తిరగడానికి ఎంతో టైం పట్టదు. అలాంటి టైం మీకొస్తే మీ జీవితం తారుమారు అవ్వడానికి కూడా ఎంతో టైం పట్టదు. జాగ్రత్త. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం మూర్ఖత్వం అవుతుంది. 100 పేజీలున్న పుస్తకంలోనే బోలెడు అచ్చుతప్పులు ఉన్నప్పుడు 100 సంవత్సరాల బ్రతుకులో బొచ్చెడు తిప్పలు ఉండవా? సరిదిద్దుకుంటూ చదువుకోవడమే, చదువుకుంటూ సరిదిద్దుకోవడమే, అది బుక్కైనా బ్రతుకైనా. కళ్ళలో కనిపించే ఆనందమైనా, మనసులో ఉన్న వేదనైనా కనిపించేది వినిపించేది నిన్ను నిన్నుగా అభిమానించి అర్థం చేసుకున్న వారికి మాత్రమే. మన జీవితాన్ని ఎదుటివారి జీవితంతో పోల్చుకుంటే మిగిలేది అశాంతే. ఎదుటివాళ్ళు నిన్ను నమ్మడం లేదు అని ఆలోచించడం కన్నా ఒకరిని నమ్మించాల్సిన అవసరం నాకేంటి అనుకో, నిన్ను నువ్వే గెలిచినట్టే. జీవితంలో విజయం సాధించడం అనేది సంపాదించిన డబ్బును బట్టి కాదు, ఎంత ప్రశాంతంగా జీవించగలుగుతున్నామన్న దాని ఆధారంగా అంచనా వేయాలి.
జీవితంలో సెక్యూరిటీ అనేది ఓ అపోహ మాత్రమే. జీవితం అంటేనే ఓ సాహసం. సాహసం చేయకపోతే జీవితంలో ఏదీ మిగలదు. నువ్వు కేవలం ఒక్కసారే జీవిస్తావు. కానీ ఆ జీవితంలో నువ్వు సరైన పనులు చేస్తే ఒక్కసారి జీవించినా చాలు. చేయబోయే పని గురించి తెలుసుకోవడం వివేకం. ఎలా చేయాలో తెలుసుకోవడం నైపుణ్యం. తెలుసుకొని పూర్తి చేయడమే సామర్థ్యం. మనం బాధపడినప్పుడు సంతోషం ఉండదు. సంతోషపడినప్పుడు బాధ ఉండదు. ఇవి రెండు ఒక దగ్గర ఉండవు. ఇది అర్థం చేసుకున్నవాడు జీవితంలో పైకొస్తాడు. మనలోని ఆలోచన స్వభావమే మనలోని ప్రశాంతతకు కొలమానం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆలోచనలు చేయడమే దాని రహస్యం. దేవుణ్ణి నమ్ము, దగ్గరికి తీసుకుంటాడు. మనిషిని నమ్మకు, వాడుకొని వదిలేస్తాడు. పాపపుణ్యాలను బ్యాలెన్స్ చేసేదే కాలం. కాలానికి విపరీతమైన జ్ఞాపకశక్తి. ఏ సన్నివేశాన్ని మరచిపోదు. కర్మరూపంలో తిరిగిస్తుంది, వడ్డీతో సహా. ధనం మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ దూరం అవుతాయి. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, ఇది ఈరోజుటి వీడియో. వీడియో నచ్చుంటే లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నా నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్.